గెట్టింగ్ ఆఫ్ అంటే దిగడం అనమాట. గెట్టింగ్ ఆఫ్ ద ట్రైన్ అంటే అట్ రాంచీ నెక్స్ట్ మార్నింగ్ రాంచీలో దిగిన తర్వాత హీ రియలైజ్డ్ అట్ వన్స్, తను ఇంకోసారి రియలైజ్ అయ్యాడు దట్ హీ హ్యాడ్ నెవర్ బీన్ దేర్ బిఫోర్. వెళ్ళాడు, ఇంకా దిగాడు, నేను ఇక్కడికి రాలేదే. ముందు డాక్టర్ ఏం చెప్పాడు, అక్కడికి పోతే ఏమన్నా గుర్తొస్తాయేమో అని చెప్పాడు కదా, కానీ అక్కడ దిగినా కూడా తనకేం ఇంకా గుర్తురాలా. ఓకేనా. హీ కేమ్ అవుట్ ఆఫ్ ద స్టేషన్ బయటకు వచ్చాడు, ఒక ట్యాక్సీ తీసుకున్నాడు, టేక్ ఏ ట్యాక్సీ అండ్ డ్రోవ్ అరౌండ్ ద టౌన్ ఫర్ ఎ వైల్. ఒక ట్యాక్సీ మాట్లాడుకున్నాడు, టౌన్ అంతా ఒక రౌండ్ అయ్యాడనుకున్నాడు. హీ రియలైజ్డ్ దట్ ద స్ట్రీట్స్ ఆర్ ద బిల్డింగ్. తను రియలైజ్ అయ్యాడు అనమాట, తన స్ట్రీట్స్, అక్కడ ఉన్నటువంటి స్ట్రీట్స్, బిల్డింగ్స్, హోటల్స్, బజార్స్, మొరాబాడి హిల్, విత్ నన్ ఆఫ్ దిస్ హ్యాడ్ హీ దే స్లైటెస్ట్ అక్విటియన్స్. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఫెమిలియర్గా లేదు అని చెప్పి, కొంచెం కూడా ఫెమిలియర్గా లేదంట. అవన్నీ చూసాడంట, ముందు వచ్చింది ఏమైనా గుర్తొస్తుందేమో అని చూస్తే అవన్నీ కొంచెం కూడా ఫెమిలియర్గా లేవంట, కొంచెం కూడా తెలిసినట్టు ముందు చూసినట్టు లేవంట. వుడ్ ఏ ట్రిప్ టు ది హుడ్రూ ఫాల్స్ హెల్ప్. అతను చెప్పాడు కదా, హుడ్రూ ఫాల్స్లో నువ్వు పడ్డావు, మోకాలికి దెబ్బ తగిలిందని. సో ఇతను ఏమనుకున్నాడంటే ఓకే, హుడ్రూ ఫాల్స్కి వెళ్తే ఏమన్నా గుర్తొస్తుందేమో, సహాయపడుతుందేమో చూద్దాం అనుకొని వెళ్ళాలనుకున్నాడు. హీ డిడెంట్ బిలీవ్ సో, అంటే తనకేం నమ్మకం లేదు అక్కడికి వెళ్ళినా కూడా గుర్తొస్తుందని. బట్ అట్ ద సేమ్ టైమ్ హీ డిడెంట్ విష్ టు లీవ్ విత్ ద ఫీలింగ్ దట్ హీ హ్యాడ్ నాట్ ట్రైడ్ ఎనఫ్. కానీ అక్కడి నుంచి అయ్యో నేను అక్కడికి వెళ్ళలేకపోయానే అనేటువంటి ఆ ఫీలింగ్తో ఇక్కడి నుంచి వెళ్ళిపోతే గన ఇంకా ఇంటికి పోయినా కూడా అదే ఉంటుంది కదా, ఆడికి వెళ్ళింటే ఏమైనా గుర్తొచ్చిండేమో అని ఉండిండు. సో ఆ ఫీలింగ్తో నేను వెళ్ళకూడదు ఇప్పుడు. సో దట్స్ వై ఇది కూడా ట్రై చేద్దామని చెప్పి తను, సో హీ అరేంజ్డ్ ఫర్ ఎ కార్ అండ్ లెఫ్ట్ ఫర్ హుడ్రూ ఇన్ ద ఆఫ్టర్నూన్. మధ్యాహ్నం కల్లా అరేంజ్ చేసుకున్నాడు అనమాట, ఒక కార్లో తీసుకెళ్ళేటట్టు అరేంజ్ చేసుకున్నాడు, కార్ మాట్లాడుకున్నాడు. అటు 5 o'clock ద సేమ్ ఆఫ్టర్నూన్ ఇన్ హుడ్రూ. ఆ రోజు 5 o'clock అండి హుడ్రూలో తనకి 2 గుజరాత్ జెంటిల్మెన్ ఫ్రమ్ ఏ గ్రూప్ ఆఫ్ పిక్నర్స్ అంటే అక్కడికి పిక్నిక్ వస్తారు కదా చాలామంది, ఇంకా వాళ్ళనే మనము పిక్నికర్స్ అంటామండి. వాళ్ళు ఏం చేశారంటే డిస్కవర్డ్ బిపిన్ బాబు లయింగ్ అన్కాన్షియస్ బిసైడ్ ఏ బౌల్డర్ అంటే ఏంటంటే ఏ బిగ్ స్టోన్ అనమాట, ఒక పెద్ద రాయి కాడ తిను అన్కాన్షియస్గా పండిపోయి ఉండడాన్ని ఆ గుజరాతీ జెంటిల్మెన్స్ అనేవాళ్ళు చూశారనమాట. వెన్ హీ కేమ్ రౌండ్ అంటే రిగైన్డ్ కాన్షియస్నెస్. కేమ్ రౌండ్ అంటే ఏంటంటే ఇక్కడ మీనింగ్లో వెన్ హీ కేమ్ రౌండ్ అంటే బిపిన్ బాబు కళ్ళురిగి పడిపోయాడు కదా అన్కాన్షియస్గా, తను కాన్షియస్కి వచ్చిన తర్వాత, కాన్షియస్కి తెచ్చాక ద ఫస్ట్ థింగ్ బిపిన్ బాబు సెడ్ వాజ్, కాన్షియస్కి వచ్చిన తర్వాత బిపిన్ బాబు ఏం చెప్పాడంట, ఐ ఆమ్ ఫినిష్డ్, దేర్స్ నో హోప్ లెఫ్ట్, ఇంకే ఆశ లేదు, అంతా కంప్లీట్ చేశాను అని చెప్తున్నాడంట. నెక్స్ట్ మార్నింగ్ బిపిన్ బాబు వాజ్ బ్యాక్ ఇన్ కలకత్తా. నెక్స్ట్ మార్నింగ్ కలకత్తాకు వెళ్ళిపోయాడు. హీ రియలైజ్డ్ దట్ దేర్ వాజ్ ట్రూలీ నో హోప్ ఫర్ హిమ్, తనకి ఎలాంటి ఆశ లేదు, ఇంకా ఏది క్లూ కూడా లేదు, ఏమీ లేదు. సూన్ హీ వుడ్ లాస్ ఎవ్రీథింగ్, హీ విల్ టు వర్క్ హిజ్ కాన్ఫిడెన్స్, హిజ్ ఎబిలిటీ. తిను అనుకుంటున్నాడు అనమాట, నేను అంతా కోల్పోయాను, నా వర్క్, నేను పని చేసే సామర్థ్యం కోల్పోయాను, నా కాన్ఫిడెన్స్ కోల్పోయాను, నా సామర్థ్యం ఎబిలిటీ కోల్పోయాను, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్, నా మైండ్ బ్యాలెన్స్ చేసేటువంటి ఆ సమతుల్య శక్తి కోల్పోయాను. వాస్ హీ గోయింగ్ టు ఎండ్ అప్ ఇన్ ద అజ్యులం అట్, ఇక్కడ మనకి అజ్యులం అంటే ఏంటంటే మెంటల్ హాస్పిటల్. నా జీవితం అనేది దీంతో ముగుస్తుందేమో, ఎండప్ వింద అజ్యులం అంటే మెంటల్ ఆసుపత్రిలో నా జీవితం ముగుస్తుందేమో. బిపిన్ బాబు కుడంట్ థింక్ ఎనీ మోర్, ఇలాగ ఎన్నో ఆలోచనలు, ఇంకా ఆలోచించలేకపోతున్నాడంట. ఈ విధంగా బ్యాక్ హోమ్ హీ ర్యాంగ్ అప్ అంటే అన్ని ఆలోచనలు వచ్చాయన్నమాట, అట్లే ఇంకా ఆలోచించలేకపోతున్నాడు, ఇవన్నీ అనుకునేసాడు. బ్యాక్ హోమ్ హీ ర్యాంగ్ అప్ డాక్టర్ చంద్ర అండ్ ఆస్క్డ్ హిమ్ టు కమ్ ఓవర్. మీ ఇంటికి వెళ్తానే డాక్టర్ని ఇంటికి రమ్మన్నాడంట ఫోన్ చేసి, డాక్టర్ చంద్ర గారు మీరు ఇంటికి వస్తారా ఒకసారి అని చెప్పి. దెన్ ఆఫ్టర్ ఏ షవర్ అంటే షవర్ చేసిన తర్వాత ఈ గాట్ ఇన్ టు బెడ్, ఫ్రెష్ అప్ అయ్యేసి అదే స్నానం చేసేసి బెడ్ మీద కూర్చున్నాడు. విత్ యాన్ ఐస్ బ్యాగ్ క్లాంప్డ్ ఆన్ హిస్ హెడ్, నెత్తి మీద ఒక ఐస్ బ్యాగ్ అనేది పెట్టుకొని రిలాక్స్ అవుతూ ఉన్నాడు. జస్ట్ దెన్ ద సర్వెంట్ బ్రాట్ హిమ్ ఏ లెటర్ విచ్ సమ్ వన్ హ్యాడ్ లెఫ్ట్ ఇన్ ద లెటర్ బాక్స్లో ఇది ఎవరో దాంట్లో వేసేసి వెళ్ళారు చూడండి అని చెప్పి తెచ్చిచ్చాడంట ఎవరు సర్వెంట్. ఏ గ్రీనిష్ ఎన్వలప్ విత్ నేమ్ ఇన్ రెడ్ ఇంక్ ఆన్ ఇట్, ఒక గ్రీన్గా ఉందండి ఎన్వలప్, అది కవర్ అనేది ఎన్వలప్ గ్రీన్ కలర్లో ఉంది, దానిపైన రెడ్ ఇంక్
పెన్తో రాసున్నారనమాట పేరు. అబౌవ్ ద నేమ్ ఇట్ సెడ్. అబౌవ్ ద నేమ్ అంటే నేమ్ పై పక్క ఏముందంటే అర్జెంట్ అండ్ కాన్ఫిడెంటియల్ అని ఉంది. అర్జెంటు మరియు కాన్ఫిడెన్షియల్ అంటే ఏంటంటే సీక్రెట్ అని చెప్పి అర్థం అనమాట. అర్జెంటు మరియు పెద్ద సీక్రెట్ అని చెప్పి పేరు పైన ఉందన్నమాట. అంటే ఈయన ఒకటి చదవమని అర్థం. ఇన్స్పైట్ ఆఫ్ హిస్ కండిషన్, అతను ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ, ఇన్స్పైట్ ఆఫ్ హిస్ కండిషన్ ఇలాంటివి గ్రామర్ పాటలో వస్తాయి, చూసుకోవాలి. ఓకే, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ బిపిన్ బాబు హ్యాడ్ ఎ ఫీలింగ్ దట్ హీ ఆట్ టు గో త్రూ ద లెటర్. ఆ బిపిన్ బాబు ఏం చేశాడు, ఏమో చూద్దాం ఏమొచ్చిందో అని చెప్పి అయినప్పటికీ, ఆ సిచ్యువేషన్లో ఉన్నప్పటికీ దాన్ని ఓపెన్ చేయాలని అనుకున్నాడు అనమాట. హీ టోర్ ఓపెన్ ద ఎన్వలప్ అండ్ టుక్ అవుట్ ద లెటర్. ఇట్లా ఓపెన్ చేశాడు, దాన్ని బయటికి తీశాడు. దట్ ఈజ్ వాట్ హీ రీడ్. దట్ ఈజ్ వాట్ కింద ఇచ్చాడండి ఏం చదివాడు. దిస్ ఈజ్ వాట్ హీ రీడ్ అని అతను ఏం చదివాడు అనేది. డియర్ బిపిన్ దాంట్లో ఇలా ఉంది. డియర్ బిపిన్, ఓకే, డియర్ బిపిన్, ఐ హ్యాడ్ నో ఐడియా దట్ affluence would bring about the kind of change in you that it has done. I had no idea that. నాకు అసలు ఐడియానే లేదు. అఫ్లుయెన్స్ అంటే ఏంటంటే ధనవంతుడు అనేటువంటి స్థితి అండి. అంటే ధనవంతుడు అయితే కొంచెం పొగరవుతుంది, కొంచెము దయ తగ్గిపోతుంది అంటారు కదా. సో ఆ విధంగా ధనవంతుడైనటువంటి ఆ స్థితి, రిచ్, ద స్టేట్ ఆఫ్ బీయింగ్ రిచ్ అంటామండి. ఆ ధనవంతుని యొక్క స్థితి అనేది వుడ్ బ్రింగ్ అబౌట్ ద, ఓకే, నీలో తీసుకొచ్చింది దేని గురించి, అబౌట్ ద కైండ్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ దట్ ఇట్ హ్యాస్ డన్. నీలో దయ అనేటువంటి దాన్ని కొంచెం మార్పు తెచ్చేసింది అని చెప్తున్నాడు. డియర్ బిపిన్, నీలో ఈ విధంగా ధనవంతుడు అనేటువంటి స్థితి అనేది నేను ఇంత అవుతుంది, ఇంత మార్పు తెస్తుంది నీ దయాగుణంలోనే అనుకోలేదు. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ టు హెల్ప్ అవుట్ అండ్ ఓల్డ్ ఫ్రెండ్ డౌన్ ఆన్ హిజ్ లక్. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ అంటే నీకు ఇది చాలా కష్టమా అంటే క్వశ్చనింగ్ ఫామ్లో ఉంచుడండి. మామూలుగా మనకు సబ్జెక్టు, వర్బు, ఆబ్జెక్ట్ ఉంటే నార్మల్ అనమాట సెంటెన్స్. ఒకవేళ వర్బు ముందుండి మళ్ళీ సబ్జెక్ట్ ఉందంటే కన్నా వర్బు ముందు రావాలంటే డైరెక్ట్ వర్బు ముందు రాదు, హెల్పింగ్ వర్బే వస్తుందన్నమాట. వాజ్, యామ్, ఆర్ ఇలాంటివన్నీ. ఈ విధంగా హెల్పింగ్ వర్బ్ ఫస్ట్ ఉండి తర్వాత సబ్జెక్ట్ ఉండి తర్వాత ఆబ్జెక్ట్ ఉంటే అది క్వశ్చనింగ్ ఫామ్లో ఉన్నట్టు. వాజ్ అనేది వర్బ్, హెల్పింగ్ వర్బ్ అనమాట. ఇది మనకు సబ్జెక్టు. వాజ్ ఇట్ సో డిఫికల్ట్ ఫర్ యూ, నీకు అంత. వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 ఈవీఎస్ అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్. 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. ఈ మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము, వీడికి వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th, 10th ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్, ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్, టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.
డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి. ఓకే, ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి, క్లాసెస్ అనేది వినండి.